చెప్తున్న ప్రాక్టీసెస్ వచ్చి మన ఫింగర్స్ తర్వాత నీస్కి సంబంధించిన ఆర్థరైటిస్కి ప్రాక్టీసెస్ అన్నమాట. ఫస్ట్ హ్యాండ్స్కి సంబంధించి చేద్దాము. స్లోగా ఫస్ట్ మీ చేతులు ఇలా ఓపెన్ చేసి ఇలా బిగించడం, పిడికిలి ఓపెన్ చేయడం, బిగించడం, ఓపెన్ చేయడం, ఇలాగా ఒక 10 to 15 టైమ్స్. నెక్స్ట్ వచ్చేసి మీ ఫింగర్ టిప్స్ ఎడ్జెస్ని ఇలా ప్లేస్ చేసి రెండింటిని దగ్గరగా ఇలా ఓపెన్ చేస్తున్నట్టుగా వెళ్ళండి. మళ్ళీ స్లోగా క్లోజింగ్. ఇలా కూడా ఒక 10 to 15 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. వెరీ గుడ్. లాస్ట్ 4, 3, 2, 1. నైస్. నెక్స్ట్ ఇంకొకటి చూడు, మన రిస్ట్ నుంచి మొత్తం హ్యాండ్ అంతా ఇలా రొటేట్ చేస్తున్నాము. ఫింగర్స్ ఇలా ఫ్రీగా ఇలా క్లాక్ వైజ్ 7, 6, 5, 4, 3, 2, 1. మళ్ళీ వచ్చేసి రివర్స్ 1, 2, 3, 4, 5, 6, 7. వెరీ. సో ఈ విధంగా రిపీటెడ్గా మనం కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు చేయండి అని చూస్తారు. నెక్స్ట్ మనం నీస్కి సంబంధించి చేస్తున్నాము. ఫస్ట్ స్లోగా మనం లెగ్స్ని ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన కండిషన్స్ ఉంటుంది. ఆర్థరైటిస్లో మీరు ప్రోగ్రెసివ్గా ఎంత యాక్టివ్గా చేయాలనేది వెంటనే మీకు మూమెంట్ స్టార్టింగ్లోనే నేను చూపించినవి రాకపోయినా కంగారు పడనవసరం లేదు. స్లోగా మీకు వీలైనంత మీ ఓన్ పేస్లో స్టార్ట్ చేయండి. సో నెమ్మదిగా ఈ మూమెంట్స్ అయితే స్టార్ట్ చేయండి. అండ్ స్లోగా మీకు కొన్ని రోజులు ప్రాక్టీస్ చేసే కొద్దీ మూమెంట్ ఈ పేస్లో చేయగలుగుతారు. ఫస్ట్ అయితే ఎంత వీలైతే ఎంత మూమెంట్ మీరు మీ లెగ్ మూవ్ చేయగలుగుతారో అంతే చేయండి. ఒకవేళ మీరు కింద కూర్చోలేకపోతున్నాము అంటే బెడ్ మీద ప్రాక్టీస్ చేయడానికి చేయండి. ఒక హార్డ్ బెడ్ దాని మీద ప్రాక్టీస్ చేయండి. అండ్ ఇలా కాలని అండ్ ఇలా ఒక 10 to 15 టైమ్స్, ఒక 3 to 4 సెట్. మేము మార్నింగ్ తర్వాత ఈవినింగ్ కూడా ప్రాక్టీస్ చేస్తుంటే డిఫరెన్స్ తెలుస్తుంది. ఎస్. నెక్స్ట్ మనం యాంకిల్స్ కూడా స్లో రొటేషన్ చేసేసేయడం. నెక్స్ట్ రివర్స్. రెండు పాదాలని అవే ఫ్రమ్ మీ నుంచి దూరంగా టోస్ వెళ్ళిపోయి స్ట్రెచ్ చేసి కాసేపు అలా హోల్డ్ చేయండి. అదేవిధంగా మీ వైపుకి పాదాలు తీసుకొని హోల్డ్ చేయాలి. ఈ పోస్చర్ని హోల్డ్ చేస్తున్నాం. 6, 5, 4, 3, 2 and 1. మళ్ళీ ఇంకొకసారి రిపీట్. అవే ఫ్రమ్ యూ, మీ నుంచి దూరంగా. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. స్లోగా ప్రతి పోస్చర్ హోల్డ్ చేస్తున్నప్పుడు మీ వైపుగా తీసుకొని మీరు చిన్న మూమెంట్ అనేది మీ దగ్గర తెలుస్తుంది. అదేవిధంగా చెప్తున్నా కదా, పెయిన్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. వాళ్ళ ఆర్థరైటిస్ లెవెల్స్ని బట్టి మీరు ఫోర్స్ చేయనవసరం లేదు. నెమ్మదిగా మీ ఓన్ పేస్లోనే చేసుకుంటూ వెళ్ళండి. గ్రాడ్యువల్గా చేయలేదే తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చి మోకాల కింద ఇలా రౌండ్ టవల్ అయినా ఏదైనా ఇలా రౌండ్ చేయొచ్చు, లేకపోతే సంథింగ్ లైక్ బ్లాంకెట్ ఏదైనా రోల్ చేసి ఇలా మీ మోకాల కింద ప్లేస్ చేసి ఇప్పుడు ఈ పార్ట్ గట్టిగా మనం ప్రెస్ చేయాలన్నమాట రెగ్యులర్లీ. ఇలా మనం 7 to 8 టైమ్స్ ఈ మోకాల కింద పార్ట్తో నెమ్మదిగా ప్రెస్ చేస్తూ ఒక 7 to 8 టైమ్స్ రిపీట్ చేయాలి. లాస్ట్కి వచ్చేసి కాసేపు అలాగా హోల్డ్ చేయడం. ఇప్పుడు హోల్డ్ చేస్తూ బ్రీత్ చేయండి. నేను కౌంట్ చేస్తున్నాను ఈ పోస్చర్. 7, 6, 5, 4, 3,
2, 1. Slowly and switch. ఇంకొక కాలు కూడా ఫస్ట్ ఏంటి డైనమిక్ మూమెంట్లో చేశాం కదా, లిఫ్ట్ చేసి డ్రాప్ చేయడం, లిఫ్ట్ చేసి డ్రాప్ చేయడం, ఇలా ఒక 7 to 8 times. 4, 3, 2, 1. లాస్ట్లో వచ్చేసి మళ్ళీ ప్రెస్ చేసి కాసేపు అలా హోల్డ్ చేయండి. 6, 5, 4, 3, 2, and 1. Slowly release. నెక్స్ట్ మనం జాను నమన ప్రాక్టీస్ చేద్దాం. మీ యొక్క కాలుని మోకాల దగ్గర పెట్ చేసి హ్యాండ్స్ని ఇలా ఇంటర్లేస్ చేసి కాలు దగ్గర తీసుకొని ఛాతి వైపు దగ్గరగా లాక్కోవాలి. ఇక్కడ నుంచి మనం లెగ్ లిఫ్ట్ చేస్తున్నాం. అలా 1, వీలైనది మరి ఇంతే ఫుల్గా స్ట్రెచ్ చేయాలి అని మీరు ఫోర్స్ చేసుకోకుండా మీ కాలు ఎంతవరకు అయితే మీకు మూవ్ చేయగలుగుతారో ఆ రేంజ్లోనే చేసుకోండి. డోంట్ ఫోర్స్. మీ బాడీని మీరు వింటూ నెమ్మదిగా ప్రోగ్రెస్ అవ్వాలి డే బై డే. 6, 5, 4, 3, 2, 1. ఇప్పుడు లెగ్ని లిఫ్ట్ చేసి కాసేపు ఇలా హోల్డ్ చేస్తున్నాము. కీప్ బ్రీదింగ్ అండ్ కౌంటింగ్. 8, 7, 6, 5, 4, 3, 2, 1. స్లోగా ఈ కాలు రిలాక్స్ చేసేసి ఇప్పుడు ఇంకొక కాలు. రైట్, ఫస్ట్ ఛాతీ వైపు తీసుకొని now start moving your leg. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. మళ్ళీ కాసేపు లాస్ట్లో హోల్డ్ చేస్తున్నాం. కీప్ బ్రీదింగ్. 8, 7, 6, 5, 4, 3, 2, 1. స్లోగా ఇప్పుడు మోకాల నుంచి దగ్గరగా రిలాక్స్ చేసి నెక్స్ట్ ఇంకో ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇప్పుడే సేమ్ పోస్చర్, కాళ్ళు అలాగే హోల్డ్ చేయాలి. మోకాలు ఇప్పుడు సర్క్యులర్ మోషన్ రొటేషన్స్ చేస్తున్నాం అన్నమాట. ఇదే కాకుండా మళ్ళీ స్టార్ట్ చేద్దాం. సో మీకు మధ్య మధ్యలో గ్యాప్స్ తీసుకోండి. వెంటనే చేస్తున్నప్పుడు మీకు ఎక్కువ డిస్కంఫర్ట్ అనిపిస్తూ ఉంటే గ్యాప్స్ తీసుకుంటూ ఒక 10 to 15 seconds అలా గ్యాప్స్ తీసుకుంటేనే ప్రాక్టీస్ చేస్తూ ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ మళ్ళీ షార్ప్ వైపు తీసుకొని ఇప్పుడు సర్క్యులర్ మోషన్ రొటేషన్స్ చేయాలి. ఎంతవరకు మీరు చిన్ని సర్కిల్, మేబీ బిగినింగ్లో మీకు ఇంతే మూమెంట్ ఉండొచ్చు. స్లోగా డే బై డే ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మీకు ఈ రేంజ్ ఆఫ్ మోషన్ మోకాల దగ్గర నుంచి అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. 3, 2, 1. ఇప్పుడు రివర్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. స్లోగా ఇప్పుడు ఈ కాలు రిలాక్స్ చేసేసి నెక్స్ట్ ఇంకొక కాలు మళ్ళీ చేస్తున్నాం. రైట్, మోకాల దగ్గర నుంచి సర్క్యులర్ మోషన్ రొటేషన్స్ చేయడం ఇలాగా. 6, 5, 4, 3, 2, 1 and then reverse. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. Release, relax. సో ఈ విధంగా మీరు హ్యాండ్స్కి సంబంధించిన ప్రాక్టీసెస్, ఒకవేళ ఫింగర్స్కి మనకు ఆర్థరైటిస్ ఎక్కువగా ఉన్నట్టు అవి, మోకాలకు సంబంధించినటువంటి ప్రాక్టీసెస్ ఇవి రెగ్యులర్గా మార్నింగ్ అండ్ ఈవినింగ్ కుదిరినప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కన్సిస్టెంట్గా మీరు చేంజ్ అనేది డెఫినెట్లీ చూస్తారు.